ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఉపవాసం ఎలా ఉండాలో మనం తెలుసుకుందాము. ఉపవాసం ఉండి చేయకూడని పనులు ఉంటాయి, చేయాల్సిన పనులు ఉంటాయి. ఉపవాస దినములో మనం ఉండి మన పనుల్లో మనం నిమగ్నమైపోయి మొబైల్స్ చూసుకుంటూ పడుకుంటూ అటువంటి పనులు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం ఉండి మన పనిలో మనం నిమగ్నమై ఉండకూడదు. సెకండ్ వచ్చి ఉపవాసం ఉండి పని చేయటం కాదు, ఉపవాసం ఉండి పడుకోవడం కాదు, ఉపవాసం ఉండి వేరే విషయాల మీద దృష్టి నిలపడం కాదు, ఉపవాసం ఉండి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఉపవాసం ఉండి మనం చేయాల్సిందల్లా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. మనం ఎంత సమయం అయితే ఉంటున్నామో ఆ సమయంలో దేవునికి కేటాయించాలి. ఏదో ఉపవాసం ఉన్నామని మన పనుల భారమై కుంగిపోతూ ఉంటే అది దేవుడు అంగీకరించిన ఉపవాసం. మన ఉపవాస రోజున మనం దేవునికి సమయం ఇచ్చి ఆయనతో ప్రార్థనలో ఉండి సహవాసం కలిగి ఉండేలాగా మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అలాగే ఉపవాసం ఉన్నవారి నోటి నుండి కఠినమైన మాటలు రాకూడదు, అరుపులు కేకలు రాకూడదు, తిట్టుకోవడం ఉండకూడదు, దూషించడం ఉండకూడదు, కొట్టుకోవడాలు ఉండకూడదు. ఉపవాసం నుండి మన నోటి నుండి దేవునికి స్తుతులు స్తోత్రాలు మాత్రమే రావాలి. కఠినమైన మాటలు ఉండకూడదు మన నోటి నుండి. అలాగే ఉపవాస దినమున త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన దేవుడు ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటంటే మన సమయం ఎక్కువ సమయం మొబైల్స్ చూస్తాం, లోకం వైపు చూస్తాం. అలాగే మన మనసు వేరే విషయాల మీదకు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మాత్రం వీటన్నిటిని కూడా మనం దూరంగా పెట్టాలి. అందుకే ఉపవాస దినంలో మనం కలవరపరిచేవన్నిటికి మనం దూరంగా ఉండాలి. నువ్వు నిజంగా ఉపవాసం ఉండి ఆయనకి ఇష్టమైనట్లుగా ఉంటే ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన స్వస్థత, మనకి ఉన్న అవసరతలు సకాలంలో తీరుస్తాడు. దేవునికి సమీపస్తులుగా చేసేదే ఉపవాస ప్రార్థన. దేవునికి దూరంగా ఉంటే ఆయన కాపుదల పోగొట్టుకున్న వారు అవుతాం. నీవు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఆయన కృప లేకపోతే, ఆయన హస్తం మన మీద లేకపోతే అంతా వ్యర్థమే. దేవునికి అనుకూలమైన ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలు ఎన్నో పొందుకుంటాం. ఆమేన్. అలాగే అందుకే ఉపవాస దినములో మనం చేయాల్సిన మన అంతరంగమందు బలపడటానికి మనం దేవుని మీద దృష్టి కలిగి ఎక్కువ సమయం ప్రార్థించుకుని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించుకునే వారిగా ఉండాలి. మనకు తెలిసిన వారి కోసం మనం ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగే ఎక్కువ సమయం దేవునికి ఇచ్చి కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ సమయం దేవునికి ఇస్తామో అక్కడ మనకు కార్యాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో అద్భుతాలు చూస్తుంటాం. మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడగినట్లు చేస్తాడు. ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆనాడు ఇస్సాకును ఆశీర్వదించినట్లు మనల్ని వేగు చుక్క వలె ఆశీర్వదిస్తాడు. ఉపవాసం ఉన్నామని నీరసంగా పెట్టడం, మొహం అందరికీ తెలిసినట్లు ఈరోజు నేను ఉపవాసం ఉన్నానని మనం ఆహార్యంలో కనపడనివ్వకూడదనమాట. అలాగే మనల్ని తగ్గించుకుంటూ ఉపవాసం చేస్తుండాలి. వారి హృదయాలు మార్చుకుని ఆశీర్వాదాలు పొందడానికి ఉపవాస ప్రార్థన చేస్తుండేవారు అనమాట. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టేవారు ఆ రోజుల్లో. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మార్పులు మనం చూస్తుంటాం. ఉపవాస ప్రార్థనలో ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చూస్తుంటాం. సకల విషయాల్లో ఆశీర్వాదాలు పొందుకునే వారిలాగా ఉంటాం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మన పట్ల పూర్తి అధికారాన్ని తీసుకుని మన ఆత్మకు, శరీరానికి, మనసుకు, కుటుంబానికి, భవిష్యత్తుకు ఉన్న ఆటంకాలన్నింటినీ దూరపరుస్తారనమాట. మళ్ళీ మనకు ఉన్న మొండి సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. పొలంలో కలుపు మొక్కలను వేరు చేసినట్లుగా సర్వశక్తి గల దేవుడు అన్నిటిని వేరు చేసి మనకి ఏది మంచిదో, ఏది సరైనదో అది మాత్రమే చేస్తారు. అలాగే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా చాలామంది ఉపవాసం చేసి ప్రార్థన చేసి కార్యాలు పొందుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే నిర్గమకాండంలో 34:28 అధ్యాయంలో చూసుకుంటే మోషే 40 దినాములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దైవ ప్రత్యక్షతలు పొందుకున్నారు. అలాగే మనం కూడా ఉపవాస దినములు ఒకరోజు ఉండొచ్చు, 3 రోజులు ఉంటారు. కొంతమంది 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఉపవాసం చేసేవారు కూడా ఉంటారు. అలాగే మన స్థితిగతులు చూసి మనం కూడా ఉపవాస దినములో కన్నీటితో వేడుకోవాలి. అన్నా కూడా ఉపవాసం ఉంది. 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అలాగే ఆమె పొందుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆమె సన్నిధికి వచ్చినప్పుడు ఆమె ప్రకటించింది అనమాట. అన్న చిన్న బిడ్డ అయిన యేసయ్యను తన చేతుల్లోకి తీసుకుని ప్రకటించిందనమాట. అది దేవుడు ఆమెకి ఇచ్చిన ఉపవాస ప్రార్థన ద్వారా ఆమెకి ఇచ్చిన దైవ ప్రత్యక్షత పొందుకుంది.
అలాగే 2 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం తీసుకుంటే దావీదు కూడా ఉపవాసం చేసి దైవ కార్యం పొందుకున్నట్లు మనం చూస్తున్నాం అనమాట. ఎస్తేరు కూడా రాణి అయిన ఎస్తేరుతో పాటు యోధా జనాంగం క్లిష్టమైన పరిస్థితిలో ఉపవాసం ఉండి ప్రార్థించారనమాట. శత్రువు వారి విషయంలో పగపెట్టినప్పుడు, కక్ష కట్టినప్పుడు సమాధానం రావాలని ఉపవాసం ఉండి కనికరగల దేవుణ్ణి వారిని శత్రువుల చేతికి అప్పచెప్పకుండా కాచి కాపాడారనమాట. అలా దేవుడి కార్యం పొందుకున్నారు అలా ఉపవాసాలు ఉండి. అలాగే మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయాల్సిన కార్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలి. అలాగా ఏం తిందామో ఏం తాగుదామో ఏం ధరిద్దామో హృదయంలో తావు లేకుండా ఉండాలి. అలాగే ఎక్కువ సమయం బైబిల్ని పఠించాలి. మనకి ఇష్టం వచ్చిన 2 కీర్తనలు మంచిగా పాడుకుంటూ ఉండాలి. అలా పాడుకుని ఆయన స్తుతిస్తూ ఉండాలి. అలా స్తుతిస్తున్నప్పుడు ఆయనకు స్తుతులకే ఆసీనుడైన మహోన్నతుడైన అనమాట. మన ప్రార్థన ఎప్పుడు పక్కకు నెట్టివేసే దేవుడు కాదు. కాబట్టి ఎక్కువ సమయం ఆయన ఉపవాస దినంలో ఎక్కువ సమయం ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు స్తుతించుకుంటూ అస్తమాన కూర్చుని ప్రార్థన చేయక్కర్లేదు. మనం ఏ పని చేసుకున్నా కూడా ఎక్కువ సమయం ఆయనలో ఉండి ప్రార్థిస్తే మాత్రం తప్పక మెరుగైన కార్యాలు పొందుకుంటామని విశ్వసిస్తున్నాం అనమాట. విశ్వసించాలి. ఈ చిన్న వాక్యము దేవుని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.